జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అయితే నేనొక అల్పుడను, అందులోనూ నేనొక కోతిని. వాచంచ ఉదాహరిష్యామి మానుషీం ఇహ సంస్కృతాం. సీతమ్మతో సామాన్య మానవులు మాట్లాడేటటువంటి సంస్కృతమైన శుద్ధమైన భాషలో నేను అమ్మతో మాట్లాడుతా అని హనుమ నిర్ణయం చేసుకున్నాడు. హనుమ పరిపరి విధాలుగా ఆలోచించి చివరకు సీతమ్మతో మాట్లాడాలి అని, సీతమ్మను ఓదార్చాలి అని నిర్ణయం చేసుకుంటూ ఉన్నాడు. అయితే సంస్కృతమైనటువంటి శుద్ధమైన భాషలో మాట్లాడితే సీతమ్మకు అనుమానం వస్తుందేమో, ఎందుకంటే కోతి ఇంత బాగా సంస్కృతమైనటువంటి భాషలో మాట్లాడటమేమిటి అనే సందేహం వస్తుందేమో సీతాదేవికి. అందుకని నేను అవశ్యం ఏవ వక్తవ్యం మానుషం వాక్యం అర్ధవత్, సాధారణమైనటువంటి మానుష భాషలో మాట్లాడుతా. నేను సంస్కృతమైనటువంటి భాషలో మాట్లాడితే నా రూపాన్ని చూసి నా మాటలు విని ఇప్పటికే రాక్షసులకు భయపడుతూ ఉండేటటువంటి సీతమ్మ ఇంకా భయపడవచ్చు. రావణుడే ఈ రూపములో, ఇంకొక రూపములో, ఈ వానర రూపములో వచ్చాడని సీతమ్మ భయపడి గట్టిగా అరవచ్చు. అట్లా సీతమ్మ ఎప్పుడైతే గట్టిగా అరుస్తుందో వెంటనే భయంకరమైనటువంటి రాక్షసులందరూ ఒక్కసారిగా ఆయుధాలు పట్టుకొని నా మీదకొస్తారు. నన్ను బంధించడానికి, వధించడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఒకవేళ తప్పించుకునేటటువంటి ప్రయత్నము చేస్తే ఇంకా అందరికీ అనుమానం వస్తుంది. వెంటనే రావణుని దగ్గర నుండి కూడా రాక్షస సైన్యం వస్తుంది. మరి అంతమంది కలిసి నన్నేదో చేసే ప్రయత్నం చేస్తే నేను ఇక వారిని చెండాడాల్సి వస్తుంది. కానీ అంత యుద్ధం చేసి నేను బాగా అలసిపోతే మళ్ళీ నేను సముద్రాన్ని ఎట్లా దాటాలి, అవతలి ఒడ్డుకి ఎట్లా వెళ్ళాలి? ఒకవేళ నేను రాక్షసులను ఏమీ చెయ్యకుండా ఉందామంటే వారు నన్ను పట్టుకొని బంధిస్తారు. ఆ రకంగా మరి నేను ఇక్కడికి వచ్చినటువంటి ప్రయోజనమంతా కూడా చెడిపోతుంది కదా. అందులోనూ నా మీద కోపముతో సీతమ్మను కూడా ఈ రాక్షసులు చంపేసే ప్రమాదం ఉంది. అట్లా చేస్తే నేను ఇక్కడికి వచ్చినటువంటి పని, నాకు రామసుగ్రీవులు చెప్పినటువంటి పని అంతా సర్వనాశనమవుతుంది కదా సీతమ్మకేమైనా అయితే. ఇప్పుడు నాకేమైనా అయితే రాముడికి సీతమ్మ జాడను గురించి చెప్పేవారే ఉండరిక. ఎందుకంటే ఇక్కడి దాకా ఎవ్వరూ రాలేరు, వెతకలేరు, వెతికి వెనక్కి వెళ్ళలేరు. అయితే వేలాది రాక్షసులను నేను చంపగలను, కానీ అలసిపోతానేమో అనేటటువంటి ఒక భయం ఉంది. అయితే యుద్ధం అన్నప్పుడు జయాపజయాలు అనేటటువంటివి అనిశ్చితాలు. ఇట్లాంటి చాలా రకాలైనటువంటి అనుమానాస్పదమైనటువంటి సంశయాలతో కూడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. నాకు సాధారణంగానే సంశయాలతో కూడిన పనులు చేయాలంటే ఇష్టం ఉండదు. అందుకని ఇప్పుడు ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదు. నేను సీతమ్మతో మాట్లాడకపోతే ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేత్, సీతమ్మ తప్పకుండా ప్రాణాలు కోల్పోవచ్చు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.